శ్రీమాత్రే నమః. మనం ఈరోజు భగవద్గీత 16వ అధ్యాయ పారాయణ ప్రతిఫలం తెలుసుకుందాము. ఒకానొక రాజు, ఆ రాజు పేరు ఖడ్గబాహు. అతను దగ్గర ఒక ఏనుగు ఉంది. ఏనుగంటే అతనికి చాలా ఇష్టము. దాన్ని బాగా చూసుకునేవాడు అన్నమాట. దాని మీద బాగా స్వారీ చేసేవాడు. అనుకోకుండా ఆ ఏనుగు పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అంటే మైండ్ సరిగ్గా పని చేయడం లేదన్నమాట. అలా ఆ ఏనుగు అనేది అలా పరిగెడుతూ ఉంది. అంటే కొంచెము మైండ్ వర్క్ చేయడం మెంటల్గా ఉంటుందన్నమాట. ఆ ఏనుగు పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తుంది. ఏనుగు పరిగెడుతూ ఉంటే ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై ఎక్కడ వాళ్ళు అక్కడ పరిగెడుతూ అంతా గందరగోళంగా ఉందంట రాజ్యం అంతా. అప్పుడు ఈ రాజు కూడా ఎవరు కంట్రోల్ చేయలేరు. ఈ ఏనుగు వెనకాలే పరిగెడుతూ ఉన్నాడనమాట. ఎక్కడ ఎవరి మీద కాలేసి తొక్కి చంపేస్తుందో, ఎవరి ప్రాణికి హాని కలుగుతుందో అని ఆ రాజు ఆ ఏనుగు వెనకాలే వెళ్తూ ఉండేవాడు దాన్ని కంట్రోల్ చేయడానికి. అప్పుడు ఆ ఏనుగు అలా వెంబడిస్తూ ఉంటే ఒకసారి ఏమైందంటే, ఆ ఏనుగు అలా పరిగెడుతూ వెళ్తూ ఉంటే ఒక బ్రాహ్మణుడు చక్కగా ఏవో స్తోత్రపారాయణం చేసుకుంటూ, స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటూ అలా బయటికి వస్తున్నాడు. ఏనుగు అతని దగ్గరికి వెళ్తూ ఉంది. భయపడుతున్నాడు ఈ రాజు. కానీ ఆ ఏనుగు దగ్గరకు నిర్భయంగా వచ్చాడంట పాడుకుంటూ. వచ్చి టక్కున ఆ ఏనుగు దగ్గరకు వచ్చేసాడు. ఈ రాజేమో భయపడిపోతున్నాడు, కంగారు పడిపోతున్నాడు. అందరూ భయంతో పారిపోతూ ఉంటే ఇతను మాత్రము అలా ఏమి భయపడకుండా దాని దగ్గరకు వచ్చి దాని తొండం మీద తల మీద ఇలా వేసి చెయ్యి నిమురుతూ అక్కడ ఏవో కొన్ని చదివాడంట. అలా చదవగానే అలా చెప్పాడు. చదవగానే కూర్చునేసిందంట ఆ ఏనుగు. అప్పుడు వచ్చి ఎంతమంది కంట్రోల్ చేయలేకపోయారు, నా మాట తప్ప ఎవరి మాట వినదు. అది నేను చిన్నప్పటి నుంచి దీన్ని ఎంతో ప్రేమగా గారాబంగా నేను దీనిపైన స్వారీ చేస్తూ చూసుకున్నాను కాబట్టి నాకు మాత్రమే కంట్రోల్ అవుతుంది. నువ్వు ఏం మంత్రం వేసావు, ఏం మంత్రం మంత్రించావు అని అంటాడనమాట. అప్పుడు ఏ మంత్రము నాకు రాదండి, నేను 16వ అధ్యాయంలో 3 పదాలు మాత్రమే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, వాటి వల్లనే కంట్రోల్ అయ్యింది. ఆ 3 పదాలను ఏనుగు దగ్గర ఉచ్చరించాను. ఏనుగు సమస్థితికి వచ్చింది. అవి ఆ 3 పదాలు: అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి అనేటువంటి ఈ 3 పదాలను నేను ఉచ్చరించాను అన్నాడు. అభయం అంటే నిర్భయంగా ఉండు. సత్వ సంశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి కావాలి. జ్ఞానయోగ వ్యవస్థితి అంటే మనము ఆ యొక్క తత్వజ్ఞాన ప్రాప్తికై ఆ యొక్క ధ్యాన యోగమునందు నిరంతర దృఢస్థితి ఉండేలా మనము చూసుకోవాలి. ఈ 3 పదాలని ఏనుగు దగ్గర ఉచ్చరించాను. ఏనుగు సమస్థితికి వచ్చింది. అవునా, అంత ప్రాశస్త్యం ఉందా అని 16వ అధ్యాయాన్ని పారాయణ చేస్తాను నేను కూడా అని ఖడ్గబాహు అన్నాడు. ఆ విధంగా మనం కూడా ఆ దామోదరుణ్ణి ప్రార్థిద్దాం. ఎలా అయితే ఈ 16వ అధ్యాయంలో 3 పదాలు చదివి పిచ్చి ఏనుగును కంట్రోల్ చేయగలిగాడో ఆ బ్రాహ్మణుడు, అదేవిధంగా మన యొక్క ఇచ్ఛలు వాంఛలు ఆ పిచ్చి ఏనుగులాగానే ఉన్నాయి కాబట్టి వాటి వల్ల మనమందరము భగవంతునికి దూరంగా వెళ్తున్నాము. అలాంటి మాలోని
పిచ్చి ఏనుగుని కంట్రోల్ చేయమని భగవంతుని ప్రార్థిస్తూ 16వ అధ్యాయము పారాయణ చేద్దాం. ధన్యులవుదాం. శ్రీమాత్రే నమః.